అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ హసురా 10వ భాగం. ఐస్ క్రీం పార్లర్ నుండి ఏకే వెనకాలే వడివడిగా వచ్చిన వేద కార్ డోర్ తెరవడానికి ఏకేని దాటి ముందుకు రాబోయింది. ఏకే ఆమెకి చేయడ్డు పెట్టి అవసరం లేదు అంటూ తనే డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. డ్రైవర్ ఏడి? బాస్ డ్రైవింగ్ చేస్తారా? ఆలోచిస్తూ అలానే నిల్చుని చూస్తుండిపోయింది. సంజీవ్ కోసం చూస్తున్నావా? ఏకే అంటంతో తడబడిన వేద చిన్నగా పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి పక్కనే ఉన్న సీట్లో కూర్చుంది. ఏకే ఏమీ మాట్లాడలేదు. కార్లో ఆన్ చేసున్న ఏసీ చల్లదనానికి, వేద ఒంటి మీద నుండి వస్తున్న లావెండర్ పెర్ఫ్యూమ్ వాసనకి ఏకేకి మత్తెక్కినట్టు అనిపించింది. కోపంగా ఉన్నాడేమోనని వేద అతని మొహం చూసింది. చాలా ప్రశాంతంగా కనిపించాడు. డ్యూయట్ సాంగ్ ఆన్ చేసి రిథమిక్గా వేలనాడిస్తూ నెమ్మదిగా తలనాడిస్తూ పాటని ఆస్వాదిస్తున్నాడు ఏకే. వేదాకి ఆశ్చర్యంగా అనిపించింది. అతన్ని కనుకొన్నల్లో నుండి గమనిస్తూనే చూసి చూడనట్టుగా అతని వైపు చూస్తూ తల పక్కకి తిప్పుకుంటోంది. సైట్ కొట్టడం అయిపోయిందా? డ్రైవింగ్ చేస్తూనే ఎదురుగా చూస్తూ అడిగాడు ఏకే. వేదా కళ్ళు విస్తరాకులా మరింత పెద్దవయ్యాయి. ఏమంటున్నారు బాస్? ఏంటి వేదా ఇలా డల్ అయిపోయావు? సైట్ చూడ్డానికి వెళ్ళావా లేదా, లేకపోతే ఇంకా పెండింగ్ ఉందా? ఒక్కో పదం ఒత్తి పలుకుతూ అడిగాడు ఏకే. వెళ్ళాను బాస్, కానీ మనం అనుకున్న టైం కంటే లేట్ అయ్యేలా ఉంది ఆ ప్రాజెక్ట్. తన ఆశ్చర్యాన్నంతా దాచేస్తూ చెప్పింది వేద. ఏంటి, ఏమన్నావు? ఆమె వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఏకే. సారీ బాస్, మనం అనుకున్న టైంకి అవుతుందని ఖచ్చితంగా చెప్పలేను. అలాంటి సమాధానం వినటం ఏకేకి ఇష్టం ఉండదని తెలుసు, కానీ అబద్ధం చెప్పాలనుకోలేదు. ఏంటక్కడ ప్రాబ్లం? నిదానంగా అడిగాడు. లోకల్ రౌడీస్ బాస్, మన ప్రాజెక్ట్లో కూలీ పని చేయటానికి ఎక్కువగా ఆడవాళ్ళనే తీసుకున్నాము. దానివల్ల వాళ్ళ కుటుంబాలకు కూడా చేయూతగా ఉంటుందని. కొందరు రౌడీల దగ్గరలోనే కూర్చొని వచ్చిపోయే ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఒక్కోసారి రాలేకపోతున్నారు. ఆ సైట్ సమస్య గురించి పూర్తిగా వివరించింది వేద. ఏకే కాసేపు ఆలోచించాడు. వేద వైపు చూసి, ఈసారి ఆ లావెండర్ స్ప్రే వాడకు. డబ్బులు లేకపోతే చెప్పు, నేను బ్రాండెడ్దే కొనిస్తాను అని మొహం తిప్పుకొని మళ్ళీ ఆలోచించటం మొదలుపెట్టాడు. కనుబొమ్మలు ముడుస్తూ విచిత్రంగా ఏకే వైపు చూసింది వేద. బాస్కేమైంది? నేనేం మాట్లాడుతున్నాను, అతనేమంటున్నాడు? ఇంకా నాకు ఇవ్వాల్సిన శిక్ష పెండింగ్ ఉందా? వేద అనుకుంటూ ఉండగానే ఆమె మొబైల్ తీసుకుని లాక్ ఓపెన్ చేసి డ్రైవర్కి కాల్ చేశాడు ఏకే. అవికా నగర్లో ఉన్నాము, మరో డ్రైవర్ని తీసుకుని వెంటనే రా. అవతల సమాధానం వినకుండానే వెంటనే కాల్ కట్ చేశాడు. వేద మొబైల్ నుండి ఎప్పుడు వేదానే చేస్తుంది. ఈసారి తన బాస్ గొంతు వినపట్టంతో డ్రైవర్ నిర్ఘాంతపోయాడు. అంతకుమించి భయంగా అనిపించింది. వెంటనే మరో డ్రైవర్ తోటి ఏకే ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. తను ప్రాజెక్ట్ చేస్తున్న సైట్కి కొంచెం దూరంలో కారు నాపేశాడు ఏకే. మీనాక్షి అమ్మ, నన్ను కాపాడు. ఇక్కడి నుంచి నన్ను ఇంటికి తిరిగి రమ్మంటాడా ఈ రాక్షసుడు? వేద భయపడుతూనే నెమ్మదిగా కారు దిగింది. డ్రైవర్ రావటంతో తామొచ్చిన కారుని డ్రైవర్కిచ్చి పంపించేశాడు ఏకే. పద, నువ్వు ముందెళ్ళు, నేను వెనకాలొస్తాను. నెమ్మదిగా నడిచెళ్దాం. ఏం చేస్తున్నాడో వేదాకి అర్థం కాకపోయినా ఓకే బాస్ అంటూ ముందుకు కదిలింది. వేద, ఇందాక కార్లో వచ్చేటప్పుడు ఒక పాట విన్నావు కదా, ఏంటది? నువ్వంటే నా నవ్వు, నేనంటేనే నువ్వా? అదే మూవీనో నీకు తెలుసా? అడిగాడు ఏకే. వెనక్కి తిరిగి సమాధానం ఇవ్వబోతుండగా, అవసరం లేదు, ముందుకి నడుస్తూ కూడా చెప్పొచ్చు. ఎందుకు వెనకాలే నడుస్తా అంటున్నాడో వేదాకి అర్థం కాకపోయినా ఇబ్బందిగా అనిపించింది. వెనక డ్రెస్ని నెమ్మదిగా సర్దుకుంటూ ముందుకి కదిలింది. తెలుసు బాస్, కృష్ణగాడి వీరప్రేమగాథ. ఓ, చాలా అప్డేట్గా ఉన్నావు. సినిమాలన్నీ చూస్తుంటావన్నమాట. ప్యాంటు పాకెట్లో చేతులు పెట్టుకుని తలదించుకుని నడుస్తూ అన్నాడు ఏకే. నా బొంద, అది ఎప్పటి సినిమానో, ఇప్పుడు అప్డేట్ అవటమేంటి? మనసులోనే తిట్టుకుంది. కానీ అవును బాస్, అప్పుడప్పుడు చూస్తుంటాను అంటూ ఏకేకి సమాధానమిచ్చింది. ఈసారి ఆ పాట నేర్చుకో, పాడమన్నప్పుడు పాడాలి.
ఏకే అంటూ ఉండగా కొంచెం దూరంలో ఏవో నవ్వులు వినిపించాయి. వేద ఆగిపోయింది. ఏకే తలెత్తి చూశాడు. అతని ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడికి వెళ్లే దారిలో ఓ గట్టు మీద నలుగురు రౌడీలు కూర్చొనున్నారు. అక్కడ పని చేయడానికి వెళ్తున్న కూలీనే కాదు, లేడీ సూపర్వైజర్ని కూడా ఏవో కామెంట్స్ చేస్తూ గట్టి గట్టిగా నవ్వుతున్నారు. ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆ అమ్మాయికి ఎదురుగా ఆ నలుగురిలో ఒకడొచ్చి నిల్చున్నాడు. అక్కడ పని చేయటం చాలా కష్టంగా ఉందా? ఎంతో పని చేస్తే గాని 4 డబ్బులివ్వరు. నాతో రాత్రికొస్తే అంతకు మించి ఎక్కువిస్తాను. ఆ అమ్మాయిని పైనుండి కింద వరకు ఆశగా చూస్తూ అన్నాడు. ఛీ, పోరా, వెళ్ళి నీ ఇంట్లో వాళ్ళనడుగు. అతన్ని అసహ్యంగా చూసి ముందుకు కదలబోతుండగా ఆమె చేతిని పట్టుకున్నాడు రౌడీ. ఆమె వెనక్కి తిరిగి చూసేలోపు ఆ పట్టుకున్న చేయి బిగుతూ వదులైంది. రౌడీ చేతి మణికట్టుని మరొక్క చెయ్యి గట్టిగా పట్టుకునుంది. చేతి వెంట చూస్తూ నెమ్మదిగా తలెత్తి చూశాడు. ఎదురుగా ఏకే కనిపించాడు. ఎవరు నువ్వు? నీకు ఈ పిల్లే కావాలా? దానికింత గట్టిగా పట్టుకోవటం ఎందుకు? మాట్లాడితే సాలదా? అంటూ ఉండగా ఆ నలుగురికి వెనకాలే ఉన్న వేద కనిపించింది. పక్కనున్న పిల్ల దేవతలా ఉంది. దాన్నొదిలేసి దీనెంట పడుతున్నావా? దాన్ని నాకివ్వు, దీన్ని తీసుకుపో. ఆ మాట వినగానే ఏకే కోపం మరింత పెరిగింది. కోపాన్ని కొలిచే పరికరం ఉంటే ఆ కళ్ళల్లోని ఎరుపుతోనే ఈజీగా కనిపెట్టొచ్చు. ఇప్పుడిప్పుడే వేద ఎందుకు అతని కళ్ళకి నిజంగా దేవతలా కనిపిస్తుంది. కానీ ఆ మాట అలాంటి అసహ్యమైన నోటి వెంట వినేసరికి ఏకే కోపం మరింత రెట్టింపైంది. అతనెప్పుడు కోపంగా ఉంటాడని తెలుసు. అతని కోపం రెట్టింపైతే ఎలా ఉంటాడో ఊహించుకుందే కాని ఎప్పుడూ చూడలేదు వేద. ఏం చేస్తాడోనని భయం వేసింది. ఆమె భయం మొత్తం అతని కుడి చేతికి తగిలిన గాయం గురించి. ఆ చేతికి ఏదైనా అయ్యిందంటే ఇంకొన్ని రోజులు నేనే తినిపించాలి. చెప్పేనివ్వి. వేద ధైర్యం తెచ్చుకుని, బాస్, మీ గాయం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. డాక్టర్ ఇప్పుడే బరువులు మోయొద్దన్నారు. వణుకుతున్న స్వరంతో ఒకడుగు వెనక్కేసి చెప్పింది. ఇదంతా చూస్తున్న రౌడీ పక్కనున్న అమ్మాయి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బిల్డింగ్ కడుతున్న వైపు వెళ్ళిపోయింది. ఏకే వచ్చాడని తెలియగానే ఆ బిల్డింగ్లో పనిలో ఉన్న సూపర్వైజర్, మేనేజర్, ఇంజనీర్, మిగతా పనిచేస్తున్న వాళ్ళందరూ 5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. గాయమయ్యింది కుడి చేతికి, ఎడం చెయ్యి బానే ఉందిగా. తన చేతికున్న వాచిని తీసి నివేదాకిచ్చి బలమంతా ఎడం చేతిలోకి తెచ్చుకొని రౌడీ చెంప మీద గట్టిగా కొట్టాడు. సీలింగ్ మీద నుండి కింద పడ్డ బల్లిలా వాడు నేలకి అతుక్కుపోయాడు. వేదాకి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. పక్కకి తిరిగి చూసేసరికి అతనితో పాటు ఉన్న 3 రౌడీలు ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ళ వల్ల బాధపడ్డ ఆడవాళ్లు ఏకేని చూసి చేతులెత్తి దండం పెట్టారు. వేదా అని పిలుస్తూ ఆమె ముందు చేయిని చాపాడు. ఎస్ బాస్ అంటూ తడబడుతూ కంగారుగా తన మొబైల్ తీసి అతని చేతిలో పెట్టింది. ఏకే కోపంగా చూసేసరికి సారీ సారీ బాస్ అంటూ మరో ఫైల్ అందించింది. నీకు కూడా వాడికిలా పడాలా? వేద వణికిపోతూ సారీ బాస్, ఇదిగోండి మీ వాచ్. వాచ్ని చేతికి అందించింది వేద. చుట్టూ ఉన్న వాళ్ళని చూడగానే వాళ్ళు వారి వారి పనుల్లోకి వెళ్ళిపోయారు. వేదాకి ఎదురుగా నిల్చుని, అసలిదంతా నీ వల్లే జరిగింది. నేను ప్రతి ఒక్కరికి డబ్బులిచ్చి పని చేయించుకుంటున్నాను. ఆడవాళ్ళని కాకపోతే మగవాళ్ళని తీసుకో. నా కింద పనిచేసే ప్రతి ఒక్కరిని రక్షించడానికి నేను సిద్ధంగా లేను. అయినా వాళ్ళెప్పటినుండో ఇక్కడికొస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ అలవాటే. ఖచ్చితంగా దీనికి నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే. వేదాన్ని చూస్తూ కడుతున్న బిల్డింగ్లోకి వెళ్ళిపోయాడు ఏకే. మరో 4 రోజుల వరకు వేదా పని మొత్తం సాఫీగా జరిగిపోయింది. ఆమెకి ఎలాంటి శిక్ష ఇవ్వలేదు. కానీ ఏకే మర్చిపోడని వేదాకి బాగా తెలుసు. ఏకే నుండి ఏ క్షణమైనా ఎలాంటి మాటలైనా వినటానికి వేద సిద్ధంగా ఉంది. ఏకేకి అతని ఒంటి మీద తగిలిన గాయాలు మొత్తం తగ్గిపోయాయి. నిజానికి 10 రోజుల ముందే కోలుకున్నాడు. కానీ వేద చేత పని చేయించుకోవడానికి గాయం ఉన్నట్టు నటించాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ 5 స్టార్ హోటల్లో బిజినెస్ మీటింగ్ కోసం ఏకే వచ్చాడు. అక్కడికి సిటీలో ఉన్న పెద్ద వ్యాపారస్తులందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఏకే తనకి కేటాయించిన టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వేద ఆ టేబుల్కి కొంచెం దూరంలో నిల్చునుంది.
సంజీవ్ వేదాకి ఎదురుగా ఉన్నాడు. మోడర్న్ డ్రెస్లో పాష్గా అందంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి రావటంతోనే చైర్లో కూర్చున్న ఏకే దగ్గరికి వెళ్ళి వెనకాల నుండి హత్తుకుంది. వేద చూసి మొహం తిప్పుకొని సంజీవ్ వైపు తిరిగింది. నీ బాస్ కూడా మగాడే, అలా కనిపిస్తాడు గాని ఆడుకోవడానికి ఓ అమ్మాయి కావాలి, అలా చూడు. సంజీవ్ చిన్నగా అంటుండగానే వెనకాల నుండి ఎవరినో కొట్టిన శబ్దం గట్టిగా వినిపించింది. సంజీవ్ వేద ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు. మాయ తన చెంప మీద చేతి నానించుకుని అవమాన భారంతో వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అలానే నిల్చొనుంది. ఆమెకి ఎదురుగా ఏకే నిల్చొనున్నాడు. వేద, ఎవరు పడితే వాళ్ళు నా పర్మిషన్ లేకుండా నన్ను పట్టుకోవటం నాకిష్టం లేదు. ఇది నీకు తెలీదా? ఎందుకు నా దగ్గరికి పంపించావు? మాయానే చూస్తూ గట్టిగా అరిచి తన చైర్లో కూర్చున్నాడు ఏకే. మాయ, తను ఒక మోడల్. ఏకే కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్న అందానికి సంబంధించిన ఉత్పత్తుల గురించి మాయ బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. చాలాసార్లు ఏకేతో ఒంటరిగా కూడా గడిపింది. ఆ చనువుతోనే ఏకేకి దగ్గరగా వచ్చింది. తాను చేసిన పనికి వెంటనే కంపెనీ నుండి మోడల్గా తీసేశాడు. సంజయ్కి ఏకేని చూస్తుంటే లోడ్తో ఉన్న లారీ మీదకి వెళ్ళి తానే స్వయంగా ఢీ కొట్టినట్టు అనిపించింది. ఒక్క నిమిషం అక్కడ లేకుండా మరోవైపు పరిగెత్తాడు. మాయ అక్కడ నిల్చోలేదు. వేదాని కోపంగా చూస్తూ మరో గదివైపు వెళ్ళిపోయింది. మాయాకి వేద అంటే అస్సలు నచ్చదు. ఏకే పక్కన నిల్చోవాలని, ఏకేతో ఉండాలని ఎన్నోసార్లు అనుకుంది. ఎప్పుడు చూసినా వేదానే ఉంటుంది. అవకాశం వేదాకి తప్ప ఏకే ఎవ్వరికీ ఇవ్వలేదు. స్వయంగా మాయాతో ఏం గొడవ లేకపోయినా వేదాన్ని చూస్తుంటే ఈర్ష్యగా ఉంటుంది. సంజీవ్ తన కంపెనీ గురించి మాట్లాడటం కోసం మోనా వైపు వెళ్ళాడు. ఏకే కంపెనీలో జాయిన్ అవటానికి మరో మోడల్ వీణీలా వచ్చింది. ఆమంటే వేదాకు కూడా అభిమానమే. వీణీలా వచ్చి రావటంతోనే వేదాన్ని హత్తుకొని ఏకే దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. వేద, నువ్వు వచ్చి కూర్చో. ఏకే వేదాన్ని పిలిచి తామిద్దరికీ మధ్యలో ఉన్న కుర్చీ చూపించాడు. అగ్రిమెంట్ మొత్తం పూర్తయిందా? ఫైల్ ఏది? వెంటనే ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతే మంచిది. మన కండిషన్స్ అన్నీ చెప్పావా? వీణీలా వైపు చూస్తూ వేదాన్ని అడిగాడు ఏకే. అన్ని అగ్రిమెంట్స్ పూర్తయ్యాయి బాస్, సైన్ తీసుకుంటే చాలు. అన్ని కండిషన్స్ చెప్పాను. వేద చెప్పటంతో వీణీలా అవును అన్నట్టు తల ఊపింది. మధ్యాహ్న భోజనం చేస్తూనే కాసేపు కంపెనీ గురించే మాట్లాడుకున్నారు. వీణీలాతో తీసుకోవలసిన ప్రతి చోట అన్ని సంతకాలు తీసుకుంది వేద. యు ఆర్ లుకింగ్ గ్రేట్, నాతో డేట్కి వస్తారా? మాటల మధ్యలో ఏకే వీణీలాని చూస్తూ అడిగేసరికి వేద ఆశ్చర్యంగా చూసింది. ఇబ్బందిగా కూడా అనిపించింది. వీణీలా పరిస్థితి కూడా అంతకు మించి వేరుగా ఏమీ లేదు. వేద తన ప్లేట్లో ఉన్నది తింటూ చుట్టూ గమనిస్తున్నట్టు ఏటో చూసింది. మిస్టర్ ఆనంద్ కుమార్లో ఈ యాంగిల్ కూడా ఉందా? నిజంగా అడుగుతున్నారా? అడిగింది వీణీలా. కోర్స్, మీకిష్టం ఉంటేనే. తప్పేం అడగలేదనుకుంటా. వేదాన్ని ఓ కంటితో చూస్తూనే వీణీలాతో అన్నాడు. అంటే జస్ట్ ఫన్ కోసం. మీకు ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదని విన్నాను. టేబుల్ మీద ఉన్న జ్యూస్ని తీసుకుని స్ట్రాని నోట్లో పెట్టుకుంటూ అంది వీణీలా. మీరు విన్నది నిజమే. నాకెవ్వరి మీద ప్రేమ లేదు, వస్తుందని కూడా అనుకోను అన్నాడు ఏకే. ఓకే, ప్రయత్నిద్దాం. ఎక్కడ కలుద్దామో మీరే చెప్పండి. ఆ సంభాషణ మధ్యలో ఉండాలంటే వేదాకి చాలా ఇబ్బందిగా అనిపించింది. బాస్, నేను డ్రింక్ తెచ్చుకుంటాను. వేద లేవబోతుండగా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నాకు ఫైల్ విషయాలు చెప్పి అప్పుడు వెళ్ళు. మిస్ వినీలా, మనం మళ్ళీ కలుద్దాం. మీటింగ్ అయిపోయింది, మీరిక బయలుదేరొచ్చన్నాడని వినీలాకి అర్థమైంది. వేదాన్ని కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దిచ్చి బాయ్ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వినీలా. ఆ తర్వాత ఫైల్ ఇవ్వటం కోసం వేద తిరిగొచ్చి తన కుర్చీలో కూర్చుంది. వేద, వినీలా చెప్పిందంతా విన్నావు కదా, ఏమనిపించింది? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకే. అది మీ పర్సనల్ విషయాలు కదా, నేనంతగా వినలేదు బాస్, చెప్పింది వేద. అయితే ఇప్పుడు విను. నువ్వు నాకు కావాలి, అది కూడా ఒక రాత్రికి.
చాలా మామూలుగా అన్న ఏకేని షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయింది వేద. ఈ 5 సంవత్సరాలలో ఏకే ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఎన్నో రాత్రులు కలిసి పనిచేసింది. ఎప్పుడూ అతిగా మాట్లాడలేదు. వేదాకి తను విన్నది రైటో రాంగో అర్థం కాలేదు. ఏదో కలలో ఉన్నట్టు అనిపించింది. ఈ మధ్య పీడకలలు 3Dలో వస్తున్నాయా? నిజంగా అనుభవిస్తున్నట్టే ఉంది. వేద మెదడులో 100 రకాల ఆలోచనలు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.